హాయ్ ఫ్రెండ్స్. మీ భర్త కోపం ఎక్కువ, చిటికి మాటికి మీ మీద అరుస్తున్నారా? ఎదురు తిరిగి గొడవ పడితే బంధం తెగిపోతుంది, సైలెంట్గా భరిస్తే ప్రాణం పోతుంది. కానీ ఈ కథలో ఉన్న తెలివైన భార్య ఒక మాట కూడా ఎదురు మాట్లాడకుండా కేవలం ఒక గాజు సీసాతో తన భర్త కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కన్నీళ్లు తెప్పించే ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము. అందమైన ప్రకృతి నిలయమైన ఒక పల్లెటూరు. ఆ ఊరిలో రవి, ప్రియ అనే దంపతులు ఉండేవారు. వారిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఒకరినొకరు చూసి ముచ్చటపడి ఎన్నో కలలు కంటూ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు రవి చాలా ప్రశాంతమైన స్వభావం కలవాడు. కానీ పెళ్లి జరిగి కుటుంబ బాధ్యతలు, ఆఫీస్లో ప్రమోషన్తో పాటు పెరిగిన పని ఒత్తిడి అతని మానసిక స్థితిని పూర్తిగా మార్చేశాయి. రవికి తీవ్రమైన కోపం రావడం మొదలైంది. ప్రతి చిన్న విషయానికి అరిచేవాడు. ఉదయం లేవగానే తాగే కాఫీ కాస్త వేడి తగ్గినా ఇల్లంతా పీకి పందిరేసేవాడు. తాను ఆఫీస్కి వెళ్ళే సమయానికి బట్టలు ఇస్త్రీ చేసి పెట్టలేదని, లేక కూరలో ఉప్పు కాస్త తగ్గిందని, ఇలా కారణం ఏదైనా సరే రవి కోపానికి అంతుండేది కాదు. ప్రియ ఎంతో సున్నితమైన మనస్తత్వం కల అమ్మాయి. పుట్టింట్లో ఎప్పుడూ ఒకరి మాట పడని ఆమెకు రవి ప్రవర్తన దడ పుట్టించేది. రవి అరిచినప్పుడల్లా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని గంటల తరబడి ఏడ్చేది. అయితే రవిలో ఉన్న ఒక వింత లక్షణం ఏంటంటే, కోపం తగ్గాక తన తప్పు తెలుసుకుని చిన్నపిల్లళ్ళ వచ్చి సారీ చెప్పేవాడు. సారీ ప్రియా, ఆఫీస్లో చాలా టెన్షన్గా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తెలియకుండానే నీ మీద చూపిస్తున్నాను. నా ఉద్దేశ్యం అది కాదు, నన్ను క్షమించు అని ప్రాధేయపడేవాడు. రవి క్షమాపణ చెప్పినప్పుడల్లా ప్రియ కరిగిపోయేది. అతనిలో తన పట్ల అపారమైన ప్రేమ ఉందని, కానీ కోపాన్ని అదుపు చేసుకునే నేర్పు అతనికి లేదని ఆమెకు క్రమంగా అర్థమైంది. అయితే ఈ నిత్య గొడవలు వారి దాంపత్య జీవితంలో దూరాన్ని పెంచుతున్నాయని ఆమె గ్రహించింది. ఒకరోజు ప్రియా పుట్టింటి నుండి వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇల్లు ఎంతో సందడిగా మారింది. అందరూ ఎంతో సంతోషంగా కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో రవికి ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఫోన్ తనపై అధికారితో ఏదో పెద్ద వాగ్వాదం జరిగింది. ఆ కోపంతో రగిలిపోతూ ఫోన్ కట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఏమీ అనకుండా మౌనంగా కూర్చున్నాడు. అతని ముఖం ఎర్రబడి ఉంది. ప్రియా పరిస్థితిని గమనించి వాతావరణాన్ని చల్లబరచడానికి ఎంతో ప్రేమగా అతనికి ఇష్టమైన కూర వడ్డించబోయింది. అంతే, రవి ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు. నాకు వద్దు, ఏడ్చావుతి, ఇక్కడ నా ప్రాణాలు పోతుంటే నీకు తిండిగోలేంటి అని గట్టిగా అరిచి తన ముందు ఉన్న కంచాన్ని కోపంగా విసిరికొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్నయ్య వదినల ముందు ప్రియాకు ఊపిరిపోయినంత పనైంది. ఎంతో అవమానంగా అనిపించింది. కన్నీళ్ళు ఆపుకోలేక అక్కడి నుండి పరిగెత్తింది. వచ్చిన వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేక అర్ధాంతరంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యాక రవికి తన తప్పు తెలిసి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రియ ఆ రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆలోచించింది. ఇలాగే వదిలేస్తే ఈ బంధం నిలబడదు అని నిర్ణయించుకుంది. విడిపోవడం లేక ఎదురు తిరిగి గొడవలు పడడం సమస్యకు పరిష్కారం కాదు. అతని మనస్సును మార్చడమే ఒక భార్యగా తన అసలైన గెలుపు అని బలంగా నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం రవి నిద్ర లేచేసరికి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. ప్రియ అప్పట్లాగానే పనులు చేసుకుంటుంది. రవికి మళ్ళీ కోపం వచ్చే సందర్భం రానే వచ్చింది. ఆఫీస్కి వెళ్ళే తొందరలో తన కారు తాళాలు కనిపించినట్లేదని ఇల్లంతా అరుస్తున్నాడు. ప్రియా, కళ్ళు మూసుకుని పనిచేస్తున్నావా, నా తాళాలు ఎక్కడ పెట్టావే అంటూ కేకలు వేస్తున్నాడు. ప్రియ మాత్రం కిక్కురుమానలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఒక ఖాళీ గాజు సీసా, కొన్ని చిన్న చిన్న కాగితాలు తీసుకువచ్చి హాల్లో టేబుల్ మీద పెట్టింది. రవి అరుస్తున్నా ఆమె రియాక్ట్ అవ్వలేదు. అతను కాస్త శాంతించాక సోఫా కింద పడి ఉన్న తాళాలు వెతికి తీసి అతని చేతిలో పెట్టింది. ఆ రోజు నుండి రవి ఎప్పుడు అరిచినా, ఎప్పుడు కోపపడినా నా ప్రియ ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. కేవలం ఆ గాజు సీసాలో ఒక చిన్న కాగితాన్ని మడిచి వేసేది. రవికి ఆ ప్రవర్తన పిచ్చెక్కించేది. ఇక్కడ గొంతు చించుకుని అరుస్తుంటే నువ్వేంటి ఆ సీసాలో కాగితాలు వేస్తున్నావు, నీకు పిచ్చెక్కిందా అని కోపంగా అరిచేవాడు. దానికి ప్రియ ఎంతో ప్రశాంతంగా చిరునవ్వి నవ్వి వారం ఆఖరిలో మీకే తెలుస్తుందిలేండి అని సమాధానం చెప్పి వెళ్ళిపోయింది.
ఈలోపు రవికి మెల్లగా లోపల ఒక రకమైన భయం, ఆందోళన మొదలయ్యాయి. తను అరిచిన ప్రతిసారి ఆ సీసాలో కాగితాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆదివారం నాటికి ఆ గాజు సీసా పూర్తిగా నిండిపోయింది. ఆదివారం ఉదయం రవి నిద్రలేచేసరికి ప్రియ ఆ నిండిన గాజు సీసాతో అతని మంచం పక్కనే కూర్చొని ఉంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. ఏంటిది ప్రియ, ఎందుకలా ఉన్నావు అని ఆందోళనగా అడిగాడు రవి. ఈ వారం రోజుల్లో మీరు నాపై అకారణంగా కోప్పడిన ప్రతిసారి నేను పడిన మానసిక క్షోభను, ఆ క్షణంలో మీరు కోల్పోయిన ప్రశాంతతను ఈ కాగితాల్లో రాశాను. దయచేసి ఒకసారి చదవండి అంటూ ఆ సీసాను అతని చేతిలో పెట్టింది. రవి వణుకుతున్న చేతులతో ఆ సీసా మూత తీసి ఒక్కో కాగితాన్ని చదవడం మొదలుపెట్టారు. ఒక కాగితంలో, ఈరోజు ఉదయం నేను ఎంతో ప్రేమగా చేసిన కాఫీ బాగోలేదని అరిచారు. అప్పుడు మీ కళ్ళలో నాకు రాక్షసత్వం కనిపించింది. ఆ రోజంతా నేను ఒక ముద్ద కూడా తినలేకపోయాను అని రాసి ఉంది. ఇంకో కాగితంలో, నిన్న ట్రాఫిక్లో ఎవరో గుద్దితే ఆ కోపాన్ని ఇంటికి వచ్చి నా మీద చూపించారు. ఆ క్షణం మీరు నాకు ఎంతో క్రూరుడిగా అనిపించారు అని ఉంది. మరొక కాగితంలో, మొన్న రాత్రి నేను తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటే మీరు మీ ఆఫీస్ టెన్షన్లో ఉండి నన్ను పట్టించుకోకుండా విసుక్కున్నారు. అప్పుడు నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరేమో, నేను ఒక అనాథనేమో అనిపించింది. ఆ మాటలు చదువుతుంటే రవి గుండె ముఖ్యలైపోయింది. తను కేవలం తన ఫ్రస్ట్రేషన్ను బయటపెడుతున్నాను అనుకున్నాడు. కానీ ఆ కారణమైన కోపం తన ప్రాణానికి ప్రాణమైన భార్యను లోపల ఎంతలా చంపేస్తుందో అతనికి అప్పుడు కళ్ళలో కట్టినట్లు అర్థమైంది. ఆ గాజు సీసాలోని కాగితాలు సాధారణ కాగితాలు కావు. అవి ప్రియా గుండెల్లో నుంచి రాల్చిన నెత్తుటి కన్నీటి బొట్లు అని అతనికి స్పష్టంగా అర్థమైంది. బోరున విలపించాడు. ప్రియా 2 చేతులు పట్టుకుని ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. నన్ను క్షమించు ప్రియా, నా కోపం ఒక చీకటి అంధకారం లాంటిది. అది నా కళ్ళు మూసేసి బంధాల విలువను మర్చిపోయేలా చేసింది. నేను నిన్నెంతలో బాధ పెట్టానో ఇప్పుడు నాకు సంపూర్ణంగా అర్థమైంది. నా వల్ల నువ్వు అనుభవించిన నరకానికి క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు. నీ ప్రేమకు తగ్గ భర్తగా మారిపోతాను అంటూ పసిపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రియా ప్రేమగా అతని కళ్ళీళ్ళు తుడిచింది. కోపం అనేది ఒక్క క్షణం పాటు ఉండే పిచ్చితనం అంటారు. ఆ క్షణంలో మీరు విసిరే మాటలు జీవితాంతం నా మనసులో పదునైన ముళ్ళలా గుచ్చుకుంటూనే ఉంటాయి. ఎదుటివారిపై ప్రేమను వ్యక్తపరచడానికి 100 దారులున్నాయి. కానీ కోపాన్ని చూపించడానికి ఒకే ఒక్క దారి ఉంది. అది బంధాన్ని శాశ్వతంగా నాశనం చేయడం. మీరు మారతారని నాకు నమ్మకం ఉంది. మన బంధం అంత ఈజీగా విడిపోయేది కాదు అని తన గుండెలకు హత్తుకుంది. ఆ రోజు నుండి రవి జీవితం పూర్తిగా మారిపోయింది. అతనికి కోపం రావడం కూడా పూర్తిగా మానేయలేదు. కానీ కోపం వచ్చిన ప్రతిసారి ఆ గాజు సీసాని గుర్తు వచ్చేది. అందులోని ప్రియా కన్నీటి రాతలు అతనికి గుర్తు వచ్చేవి. దాంతో మరుక్షణమే అతను తనని తాను నియంత్రించుకునేవాడు. తనని తాను మార్చుకోవడానికి యోగా, ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ప్రియా చూపించిన అపారమైన ఓర్పు, తెలివితేటలు వారి దాంపత్యాన్ని విడాకుల అంచు నుండి తీసుకొచ్చి జీవితకాల బంధంగా మలిచాయి. చూశారు కదా ఫ్రెండ్స్, బంధాల్లో కోపం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఒక తెలివైన భార్య తన ఓర్పుతో, అపారమైన ప్రేమతో సైకలాజికల్గా తన భర్త మనస్సును ఎలా మార్చిందో చూసాం. గొడవలు పడడం, అలిగి వెళ్ళిపోవడం చాలా సులువు. కానీ ఒక మనిషిని అర్థం చేసుకుని వారిలోని చెడును ప్రేమతో రూపుమాపడమే అసలైన విజయం. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి గుండెని హత్తుకునే మరెన్నో ట్రెండింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి కథలు కావాలో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.